హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మండే ఎండల నుంచి చిరుజల్లులతో హైదరాబాదీలకు ఉపశమనం కలిగింది. రాత్రి నుంచి ఈదురుగాలులతో హైదరాబాద్లో వాన పడుతోంది. రాత్రి ఉరుములు మెరుపులతో వాన కురిసింది. చిరుజల్లులతో చిల్చిల్గా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో వాహనదారులకు ఇక్కట్లయితే తప్పట్లేదు. రైట్, హైదరాబాద్ వెదర్పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, సో మండే ఎండల నుంచి ఒకంత ఉపశమనం, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కష్టాలు బైకర్స్కి ముఖ్యంగా. ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ అనే కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా వరుసగా మనం చూసాం. సమ్మర్ మొత్తం కూడా ఎంతో ఉక్కపోతలతో, భారీ ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఎండలు కొంత వాతావరణం ఉదయం పూట కొంత చల్లగా ఉన్నా మళ్ళీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత మళ్ళీ పెరుగుతుంది. సో కొంత ఈ ఫ్లక్చుయేషన్స్, ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి సో అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ వాతావరణం వల్ల ఖచ్చితంగా జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హెల్త్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాతావరణం చేంజింగ్ అయ్యేటువంటి సమయం ఇది. సమ్మర్ నుంచి అటు వర్షాకాలంకు మారుతున్నటువంటి సమయం, నైరుతి ఋతుపవనాలు వస్తున్నటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా అటు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా పిల్లలలో ఇప్పుడు స్కూల్కి వెళ్లాల్సినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు హైదరాబాద్ మొత్తంగా కూడా నిన్న రాత్రి భారీ వర్షం కొట్టింది. అటు హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ కూడా దాదాపు గంట పాటు కూడా అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. అటు ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కూడా అటు ధాన్యం మొత్తంగా కూడా కొనుగోలుకు అటు ఐకేపీ సెంటర్లకు చేరుకున్నటువంటి సమయంలో ఇప్పుడు అకాల వర్షాలు ఒక్కసారిగా కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటు పంట మొత్తం కూడా చేతికొచ్చినటువంటి సమయంలో, అటు అమ్మాల్సినటువంటి సమయంలో పూర్తిగా తడిసి ముద్దైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా రైతులంతా కూడా ఒకవైపు అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్ లో కూడా వాహనదారులు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలకు సాయంత్రం పూట ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే అటు ఆసుపత్రులకు కూడా పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. విష జ్వరాలు కావచ్చు, ఈ వడగాల్పులు ఒకవైపు, మరోవైపు వాతావరణం మారడం. సో ఈ మొత్తం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. రైట్, ఇక పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిఎమ్మ వలస మండలం బీజేపురం గ్రామంలో ఈదురుగాలులకు చర్చ్ పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. చర్చ్లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసవడంతో 6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో అర్ధరాత్రి పూట ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు కూలిపోయాయి. అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురియడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. భీకర గాలుల దాటికి కరెంట్ సరఫరా ఆగిపోయింది. దీంతోపాటు క్రోసూరు మండలం అనంతవరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభం కూడా విరిగిపోయింది. ధ్వజస్తంభం విరిగిన విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వానలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టింది. తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో వర్షం కురిసింది. ఇటు ఏపీలో పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏపీ, తెలంగాణలో అకాల వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కన్నాల గ్రామంలో ఎస్సీ కాలనీలో తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది.
చూస్తుండగానే మంటలు చెలరేగి తాటి చెట్టు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. చెట్టు సమీపంలో కాలనీవాసులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కళ్ళాల్లో ఉన్న వరి ధాన్యంపై ట్రార్పర్లు కప్పి రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిట్యాల మండలం శాంతినగర్లో వడగళ్ల వాన కురిసింది. అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం. ఈదురుగాలుల ధాటికి చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భారీ వృక్షం నేల కొరిగింది. వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులతో పాటు కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు కవర్లు కప్పుకున్నా సరిపడా లేకపోవడంతో అధిక శాతం ధాన్యం తడిసి ముద్దయిపోయింది. 6 కాలం కృషించి పండించిన పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం ఏకధాటిగా కురవడంతో కొంత ధాన్యం కొట్టుకుపోయింది కూడా. బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేటలో కూడా అకాల వర్షం రైతులను ముంచేసింది.